ఇక వీళ్ళే అభ్యర్థులు. కాంగ్రెస్ ప్రవీణ్ యాదవ్ అంటారు, నవీన్ యాదవ్ కదా, ప్రవీణ్ యాదవ్ ఇచ్చారు. ఇదే అసలు పేరు అవని అంటే అందులో ఉన్న పేరు చెప్తురా లేకపోతే మిస్టేక్ పడిందా? నవీన్ యాదవ్ మామూలు పేరు అయితే, కాంగ్రెస్ మరి ఇక్కడ ప్రవీణ్ యాదవ్ ఇచ్చారు. బీఆర్ఎస్ మాగంటి సునీత, బీజేపీ లంకల దీపక్ రెడ్డి. నిన్న ఈయననే అనౌన్స్మెంట్ చేసింది బీజేపీ టికెట్. అభ్యర్థులు ఫైనల్, సమరానికి సై. జూబ్లీస్ బరిలో బీఆర్ఎస్ బీజేపీ నుంచి ఓసీ క్యాండిడేట్లు, కాంగ్రెస్ నుంచి బీసీ అభ్యర్థి అట. అగు ఇది ఒక తెర మీదకి ఇది ఒక అంశం వచ్చింది. ఇప్పుడు ఇక బీసీ ఉద్యమం నడుస్తుంది కాబట్టి, ఈ బీసీది ఒకటి నడుస్తూ ఉంది కాబట్టి, సో ఇది ఏది ఉన్నా లేకపోయినా ఈ బీసీల అంశం అయితే పట్టుకొస్తూ ఉంటారు. బీసీల అంశం నడుస్తుంది టాపిక్. గెలుపుపై ఎవరి అంచనాలు వారివే. బీసీలు మైనార్టీలు తమ వైపే అంటున్న కాంగ్రెస్. సిటీలో డెవలప్మెంట్ వర్క్స్ స్కీమ్స్ కలిసి వస్తాయని ధీమా. సెంటిమెంట్ని నమ్ముకున్న బీఆర్ఎస్, మోదీ చరిష్మా హిందుత్వపై బీజేపీ ఆశలు. జూబ్లీస్ అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నిక వేడి రాజేసుకుంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను ఫైనల్ చేయడంతో గురువారం నుంచి ప్రచారం హోరెత్తనుంది. 3 ప్రధాన పార్టీలు గెలుపుపై తమదైన అంచనాలతో, భిన్నమైన వ్యూహాలతో ముందుకు పోతున్నాయి. బీసీలు, మైనార్టీలు మద్దతు, ప్రభుత్వ పథకాలు కలిసి వస్తాయని కాంగ్రెస్ భావిస్తుండగా, సెంటిమెంట్ తమకు కలిసి వస్తుందేమోనని బీఆర్ఎస్ ఆశలు పెట్టుకుంది. ఇక బీజేపీ ఎప్పట్లాగే మోడీ చరిష్మా హిందుత్వం అనుకూలిస్తుందని భావిస్తుంది. కాంగ్రెస్ నుంచి స్థానిక లీడర్ నవీన్ యాదవ్ అంట, అక్కడ పైన పేరు తప్పుపడింది అయితే. నవీన్ యాదవ్ బీఆర్ఎస్ నుంచి దివంగత మాగంటి గోపీనాథ్ భార్య సునీత, బీజేపీ నుంచి దీపక్ రెడ్డి బరిలో ఉన్నారంట. సో వీరిలో సునీత, దీపక్ రెడ్డి ఓసీ వర్గానికి చెందిన వారైతే, నవీన్ యాదవ్ బీసీ వర్గానికి చెందినటువంటి వ్యక్తి కావడం గమనార్హం. సో కాంగ్రెస్ అందుకే చాలా సర్వేలు చేసి, చాలా రివ్యూలు పెట్టి బీసీ నేతకి ఇవ్వాలని చెప్పేసి ఇచ్చింది. సో ఇది మరి కలిసి వస్తుందా వీళ్ళకు లేదా చూడాలి. ఇందులో కూడా ఇదే వార్త, ప్రధాన వార్త.